ఆత్మా నడుపు సత్యములోనికి పోడే ఆత్మా నడుపు ఆత్మా నీ సాయంబు అధికంబుగా నీచి ఆత్మా నీ సాయంబు అధికంబుగా నీచి ఆత్మానందము తోదై వరదనము నా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యము లోనికి పోడే ఆత్మా నడుపు దీవించి పాపుమో దైవాత్మా మమ్మును దీవించి పంపుమో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసగి ప్రభు సేవలో నా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి పోడే ఆత్మా నడు యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో మనసారా ప్రార్థిస్తున్నాము తండ్రి. గత కాలమంతట్లో మీరు మాకు చాలిన దేవుడుగా ఉంది. మా ఒక్కొక్కరి జీవితంలో మీ ప్రణాళికలు మీ ఉద్దేశాలు ఎంతో గంభీరంగా ఉన్నందుకై మీకు స్తోత్రాలయ్యా. సంఘము నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి 55వ సంవత్సరపు తండ్రి తొలి ఆదివారపు దినాలలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలు నాయనా. ప్రభువా, ఉదయకాలంలో నీ వాక్యాన్ని మాకు ఇవ్వవా నాయనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవా తండ్రి. ఆశపడి మీ సన్నిధానానికి వచ్చాం ప్రభువా. యేసయ్యా, ఆశపడి మీ సన్నిధానానికి వచ్చాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని చెప్పేవే. నీ వాక్యము చేత మా శరీర ప్రాణ ఆత్మలను తృప్తిపరచు నాయనా. అయ్యా, మీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నా. నీ పక్షంగా నిలబడిన నీ దాసుడినైన నన్ను మీరు మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. వినగలిగిన చెవి, సిద్ధ మనస్సు మాకు దయచేయి. నీ వాక్యం మా హృదయంలో ముద్ర వేయి నాయన. మీ వాక్యపు విత్తనములు మా హృదయాంతరంగములో లోతుగా నాటి దేవా, వాక్యం ఫలించి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపబడి నీ చిత్తం మా కుటుంబాల్లో నెరవేరునుగాక అని ప్రార్థిస్తూ దేవా, ఉదయకాలంలో మీ ప్రసన్నత కొరకు ఎదురు చూస్తుండగా వాక్యాన్ని విననీయకుండా, వాక్యానికి లోబడనీయకుండా చేయుచున్న ప్రతి దుష్టుని క్రియలన్నిటిని బంధించి నీ చిత్తమే సిద్ధించునుగాక అని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఉదయకాలంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగం
మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 15 వరకున్న వాక్య భాగం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనము నుండి 15 వరకున్న వాక్య భాగం ధ్యానం చేద్దాం. చదువమ్మా. చాలు. దేవుడు ఈ వాక్య భాగము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలంగా డిసెంబర్ మాసం రాగానే మన కుటుంబాల్లో గొప్ప హడావుడి ఉంటుంది, సందడి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి ఆ పండుగ కూడా మీరు చేసుకోనియట్లేదు అని మీరు అందరూ అనుకుంటున్నారేమో. అన్యులకి ఎన్ని పండుగలు ఉన్నాయి, క్రైస్తవులైన మనకి ఒక్క పండుగ కూడా చేసుకోనీయకుండా మీరు చేస్తున్నారు అని మీరు అందరూ అనుకుంటారేమో. దేవుని వాక్యంలో కూడా, బైబిల్ గ్రంథంలో కూడా పండుగలు ఉన్నాయి. పండుగలలో కూడా ప్రభు పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలంగా పండుగను మనం ఆచార రీతిగా చేయడం దేవుని క్రమం కాదు. కానీ పండుగ ఆరాధన పూర్వకంగా చేయడం అది దేవునికి ఇష్టమైన ఆరాధన. మనం మొదటి వారం అదే ధ్యానం చేశాం. ప్రభుకి ఎటువంటి వారు కావాలి? ఎటువంటి వారు కావాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. నిజమే, యేసు ప్రభు పుట్టాడు, కాదంటలేదు. యేసు ప్రభు లేకపోతే లోకానికి రక్షణ లేదు, నిజమే. కానీ అన్యుల వలె, నామకార్థ క్రైస్తవుల వలె మనం చేయడానికి కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రభు బిడ్డలు వారికి కొంచెం మిన్నగా మనం చేయాలి. అది ఎలాగూ చేయాలో మనం మొదటి వారం చూసాం, ఈ వారం కూడా చూడబోతున్నాం. 2వ అధ్యాయం అనగానే మనకి జ్ఞాపకం వచ్చే ఒక గొప్ప వర్తమానం. తూర్పు దేశపు జ్ఞానులు యోసేపు మరియలను యేసు ప్రభుని కలుసుకోవడం మనం చూస్తాం. మంచిదే, మంచిదే. వారు త్రోవలో హేరోదు దగ్గరకు వెళ్ళారు. హేరోదు వారిని రహస్యంగా పిలిచి, మీరు వెళ్ళండి, మీరు ఆరాధించండి, తిరిగి వచ్చి నాతో ఒక మాట చెప్పిపోండి అని చెప్పినప్పుడు, నిజమే కాబోలు రాజుగారికి కూడా యూదుల రాజుగా పుట్టిన వాణ్ణి ఆరాధించడం తన మనస్సులో ఒక ఉద్దేశమేమో అని అనుకొని, సరే అట్లాగే అని చెప్పి వెళ్ళారు. కానీ తల్లి అయిన మరియను, యోసేఫును, శిశువు అయిన యేసుని చూచారు. తమ పెట్టెలు విప్పి ఆరాధించారు, కానుకలు సమర్పించారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాలి వాస్తవికంగా. కానీ స్వప్నమందు ప్రభు దూత వారితో మాట్లాడటం చూస్తున్నాం. మాట్లాడగానే వారు హేరోదు దగ్గరకు వెళ్ళకుండా వారు మరొక మార్గంలో వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. గమనించాలి, ఈరోజు దేవుని బిడ్డలంగా మనం చదువుకున్న 2వ అధ్యాయం
మత్తయి సువార్త 13వ వచనములో వారు వెళ్ళిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు. గమనించారా? యోసేఫునకు స్వప్నమందు దేవుడు మాట్లాడుతున్నాడు. స్వప్నం అనంటే కల. కాబట్టి దేవుడు ప్రభు దూత స్వప్నమందు యోసేఫుకు కనబడ్డం. ప్రభుని ఆరాధించిన వారు వెళ్ళిపోయిన తరువాత ప్రభుదూత స్వప్నమందు యోసేఫునకు ప్రత్యక్షమవడం వాక్యలో చదువుతున్నాను. యోసేఫునకు ఇది 2వ స్వప్నం. మొదటి స్వప్నం మొదటి అధ్యాయంలో మనం 19వ వచనంలో నీతిమంతుడైన యోసేఫు తన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉండగా 20వ వచనంలో ప్రభుదూత స్వప్నమందు కనబడి, యోసేఫు నువ్వు అనుకున్నట్టు కాదు యోసేఫు, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది. కాబట్టి అది మొదటి స్వప్నం. 2వ స్వప్నం మనం చదువుకుంది 13వ వచనం. తరువాత 19వ వచనంలో 3వసారి స్వప్నమందు యోసేఫునకు ప్రత్యక్షం కావడం. తరువాత వాక్య భాగంలో మనం గమనిస్తే తెలుగు బైబిల్లో 22, 23 వచనాల్లో కలిసిపోయినాయి. మరలా 4వసారి స్వప్నమందు యోసేఫునకు దేవుడు ప్రత్యక్షమై ప్రభుదూత ప్రత్యక్షం కావడం మంచిది. ఇప్పుడు 2వసారి స్వప్నమందు తనకు ప్రత్యక్షం అయి హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. గమనించారా? స్వప్నమందు ప్రభుదూత వచ్చి మాట్లాడడం మనం చూస్తున్నాం. యోసేఫునకు ప్రత్యక్షమై ఇదిగో హేరోదు రాజు శిశువును సంహరింపవలెనని వెదకబోచున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు. గమనించారా? స్వప్నములో దేవుడు ప్రత్యక్షమై హేరోదు రాజు శిశువును సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు లేవాలి యోసేఫు, శిశువును తీసుకోవాలి, మరియను వెంటబెట్టుకొని ఐగుప్తునకు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయాలి అని చెప్పగానే 14వ వచనంలో ఆ మాటలో అప్పుడతడు లేచి రాత్రివేళ. చాలు. గమనించారా? ప్రభుదూత స్వప్నమందు హేరోదు రాజు ఆ శిశువును సంహరించడానికి వెదకబోచున్నాడు అని చెప్పగానే నువ్వు లేవాలి, శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళాలి అని చెప్పగానే యోసేఫు వెతకబోచున్నాడు కదా, వెతకనివ్వు, కనుగొనే లోపుగా మేము లేస్తాం, కనుగొనే లోపుగా మేము ప్రయాణం చేస్తాం, కనుగొనే లోపుగా మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని అనుకోలేదు. వాక్యం చూడండి తేటగా. వెదకబోచున్నాడు అని ప్రభుదూత స్వప్నమందు చెప్పగానే నువ్వు లేవాలి, శిశువును తల్లిని వెంటబెట్టుకొని వెళ్ళాలి అనగానే అప్పుడు అతడు లేచి రాత్రివేళ. గమనించారా? రాత్రివేళ టైం మనకు తెలియదు. స్వప్నమందు
యోసేఫునకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు లేవాలి, శిశువును తల్లిని వెంట పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పగానే యోసేఫు లేచాడు, బిడ్డను తీసుకున్నాడు, మరియను లేపుకున్నాడు, బయలుదేరి వెళ్దాం అని కుటుంబ జీవితాన్ని సాగిస్తున్నాడు. సంగమా, ఒకసారి ఆలోచించండి. యోసేఫు స్వప్నమందు ప్రభుదూత ప్రత్యక్షం కాగానే దేవుని యొక్క ఆ మాటకు, దేవుని యొక్క ఉపదేశానికి, దైవ చిత్తానికి యోసేఫు ఎంత విధేయుడో మీరు చూడండి. యోసేఫు ఆ దైవ ప్రత్యక్షతకు ఎంత విధేయుడు అంటే 100% విధేయుడు. యోసేఫు విధేయుడు, మరియ కూడా విధేయురాలు. యోసేఫుకి ప్రభు దూత స్వప్నమందు తెలియజేయగానే ఒక మాట మరియ దగ్గరకు వచ్చి, దేవుడు ఇలాగూ చెప్పాడు, బయలుదేరి వెళ్ళమంటున్నాడు, శిశువును నిన్ను తోడుకొని ఐగుప్తుకు వెళ్ళాలి అని చెప్పాడు అని చెప్పగానే, ఒకవేళ ఈ రాత్రి ఏం పోదాంలే, రేపు ఉదయం వెళ్దాం అని అనుంటే ఏమయ్యాడు తెలుసా? శిశువు అయిన యేసు ప్రభు చనిపోయేవాడు. యోసేఫు ఎంత విధేయతతో దేవుడు అనుగ్రహించిన లోకరక్షకుడుగా ప్రభు తనకి అనుగ్రహించిన ఆ శిశువును, మరియ పరిశుద్ధాత్మ ద్వారా కనిన ఆ బిడ్డను దేవుడు తన స్వప్నమందు ప్రత్యక్షపరిచిన ఆ దైవ ప్రత్యక్షతకు వారు రెండవసారి విధేయత ఇద్దరు చూపిస్తున్నారు. మొదటిసారి నీతిమంతుడైన యోసేఫు, ప్రదానం చేయబడితే యూదుల యొక్క సంప్రదాయ ప్రకారంగా ప్రదానం నుండి వివాహం వరకు 1 సంవత్సరపు కాలం వారు పవిత్రతను లోకానికి చాటి చెప్పడానికి 1 year టైం. ఈ 1 సంవత్సరం లోపుగా ఈ ఇరువురులో ఎక్కడైనా అపవిత్రత ఉన్నట్లయితే వారు పెద్దల ఎదుటికి తీసుకొచ్చి వస్తూ రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళ చేత కొట్టి చంపేస్తారు అంతే. వారికి ప్రధానం పవిత్రమైంది. ప్రధానం నుండి పరిశుద్ధ వివాహం కూడా పవిత్రమైంది. కాబట్టి ప్రదానం చేయబడిన ఆ సమయం నుండి వివాహం అయ్యే ఆ 1 సంవత్సరపు కాల వ్యవధిలో ఏదో ఒక రాత్రో ఏదో ఒక పగలో పెళ్లి కుమారుడు వస్తాడు. ప్రత్యేకంగా రాత్రి. ఎందుకు రాత్రియో తెలుసా? మనం చాలాసార్లు మైమరచి నిద్రపోతాం. రాత్రి అనగానే ప్రతి విషయాన్ని మర్చిపోతాం మనం. రాత్రి వేళ పెండ్లి కుమారుడు అకస్మాత్తుగా వస్తాడు. పెండ్లి కుమార్తె వెంటనే ఆనాటి దినాల్లో దివిటి వెలిగించి పెండ్లి కుమార్తె బయలుదేరి పెండ్లి కుమారునితో పాటు ప్రయాణం చేయాలి. ఈ 1 సంవత్సరపు కాలంలో ప్రదానం చేయబడిన సమయంలో పెండ్లి కుమారుడు తనకు కాబోయే పెండ్లి కుమార్తె కొరకు ఒక ప్రత్యేకమైన నివాసాన్ని కట్టుకొని ఆ నివాసంలోనికి వీరు నూతన కుటుంబ దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు ఉపమానంగా ప్రభు తన రాకడను గురించిన సందేశాల్లో మనం చూడగలం. మొదటి అధ్యాయంలో మొదటి విధేయత నీతిమంతుడు యోసేఫు. లూకా సువార్త మొదటి అధ్యాయంలో నేను పురుషుణ్ణి ఎరుగని దానను అని ఆమె చెప్పగానే మొదటి అధ్యాయం
27వ వచనంలో ఆమె కన్యక అని వ్రాయబడింది. అలాగైతే పరిశుద్ధురాలు, తాను ప్రదానం చేయకముందు పరిశుద్ధురాలు, కన్యక ప్రదానం చేయబడి వివాహ వ్యవస్థ వరకు తన పవిత్రతను కాపాడుకున్న పవిత్రురాలైన కన్యక. అలాగైతే మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే ప్రభుదూత గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడితే 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ పవిత్రమైన ప్రవచనాన్ని మరియతో చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. వెంటనే మరియ ఏమంటుందో తెలుసా? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున కానిమ్మో. గమనించారా? యోసేఫు నీతిమంతుడు. యోసేఫు మాత్రమే కాదు, మరియ పవిత్రురాలు. అలాగైతే వారు కుటుంబ జీవితానికి పోకమునిపే పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రుడైన శిశువుని కనడం మనం చూస్తాం. ఇప్పుడు యోసేఫు మరియలు బెత్లెహేంలో ఉన్నారు. ఇప్పుడు యోసేఫు మరియలు రక్షకుడైన యేసుని వారి చేతుల్లో పెట్టుకొని వారు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రయాణం చేయబోతున్నాడు. వారి చేతుల్లో ఎవరున్నారో తెలుసా? రక్షకుడు ఉన్నాడు. వారి చేతుల్లో ఎవరున్నారు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల తరువాత తండ్రి అయిన దేవుడు తన రాజ్యాన్ని ఆయన యొక్క పరిపాలన చేతిలోకి ఇవ్వబోతున్నా కొన్ని వేల సంవత్సరాల తరువాత జరగబోయే ఆ దివ్యమైన సంగతికి వారు ఇరువురు లోబడి, యోసేఫు హేరోదు రాజు ఆ శిశువుని సంహరించడానికి వెదకబోతున్నాడు కాబట్టి నువ్వు లేవాలి అనగానే యోసేఫు దైవ చిత్తానికి 100% విధేయుడు. విధేయురాలు, నీతిమంతుడు, పవిత్రురాలు, దేవుని చిత్తం కొరకు రాత్రే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులారా, ఇక్కడ కూర్చున్న కుటుంబంలారా, దేవుని చిత్తం నీ కుటుంబ వ్యవస్థలో జరగాలి అంటే నీవు, నేను, మనం యోసేఫు మరియల వలె 100% మన విధేయత చూపాలి. ఈనాడు కుటుంబ వ్యవస్థల్లో దేవుని చిత్తం జరగకుండా పోవడానికి కారణం అవిధేయత. దేవుడు భర్తతో మాట్లాడితే భార్య అంటది, నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడమాను. ఒకవేళ భార్యతో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిస్తే భర్త అంటాడు, నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడమను. ఆయన ఎవరితో మాట్లాడతాడు? మీరిద్దరూ పవిత్రంగా ఉంటే ఇద్దరితో ఒక్కసారి మాట్లాడతాడు. దేవుని బిడ్డలంగా దేవుడు మాట్లాడే దేవుడు కాదంటలేదు, ఆయన మాట్లాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ప్రత్యక్షతను వారు అనుభవిస్తారు. ఈరోజు యోసేఫు మరియలు తమ కుటుంబ జీవితాన్నిలో ప్రభు అనుగ్రహించిన శిశువుని తీసుకొని రాత్రి బయలుదేరి వెళ్తున్నారు. అయ్యలారా, అమ్మలారా, కుటుంబమా, మీ కుటుంబంలో భర్తకి నువ్వెంత విధేయురాలివి? భర్తకు నువ్వెంత విధేయురాలివి?
భర్త నీతో చెప్పిన మాట అది దేవ వాక్కుగా నువ్వు అంగీకరించావా? అనేక సార్లు ఒకవేళ భర్త చెప్పిన మాట విన్న వెంటనే భార్యగా బిడ్డలను చూసి ఆయన అట్లాగే చెప్తాడు లేరా, ఆయన అంతేలే అని అంటున్నావా? నీవు భర్త ఎడల ఒక అవిధేయురాలు మాత్రమే కాదు, బిడ్డల జీవితంలో దుర్బీజాలని నాటుతూ ఉన్నావు. నువ్వు ఇండైరెక్ట్గా బిడ్డల జీవితంలో తల్లిదండ్రులకు, తండ్రికి లోబడిని కుమారులుగా, కుమార్తెలుగా నీ అవిధేయత ద్వారా బిడ్డల జీవితాన్ని పాడు చేస్తున్నావు. ఈనాడు కుటుంబాల్లో భార్యాభర్తలు అవిధేయులు మాత్రమే కాదు, వస్తున్న దైవ సంతతి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ బిడ్డలు రూపుదిద్దాల్సిన మనం ఆయన అంతేలే. ఒకవేళ భార్యగా నీతో ఒక దైవం మాట చెప్పగానే నువ్వు భర్తగా ఏమంటావు అంటే, బో చెప్తున్నావులే, చాలా భక్తురాలు అయిపోయావులే అని అంటావు అని చెప్పడం మాత్రమే కాదు, బిడ్డను చూసి మమ్మీ సమీపంలో చాలా భక్తురాలైపోయింది అని బిడ్డలను తల్లికి లోబడనీయకుండా నువ్వు చేస్తున్నావు. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో పిల్లలు మా మాట వింటలేదు, కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడో సమయంలో భర్తకు నువ్వు ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వకపోవడం ఒక పొరపాటు. బిడ్డల హృదయంలో దుర్బీజాన్ని నాటావు. ఆయన అంతేలారా, అది వాడు మనసులో పెట్టుకున్నాడు. భర్తగా అమ్మ చాలా భక్తురాలైపోయింది అని చెప్పిన ఆ మాట బిడ్డల హృదయంలో తీసుకొని వారి జీవితాల్లో అవిధేయత దుష్టుడు నీళ్లు పోసి పెంచుతా ఉంచాడు. అది ఎప్పుడు నీకు తెలుస్తుందంటే, వారికి యుక్త వయసు రాగానే వారు ఆటోమేటిక్గా అమ్మ నాన్నకి అవిధేయులైపోతూ ఉంటారు. భర్త ఒక మాట చెప్పగానే నువ్వు వెంటనే సరేండి, ఓకే అని నువ్వు చెప్పగలిగినప్పుడు నిన్ను చూస్తున్న బిడ్డలు, ఓ మమ్మీ అంత విధేయురాలు, నాన్న చెప్పిన ప్రతి మాటకు అమ్మ మరో మాట చెప్పదు, నాన్న చెప్పిన ప్రతి ఉపదేశానికి అమ్మ ఎంతో విధేయురాలు. యోసేఫు మరియా జీవితాల ద్వారా పండుగ చేసుకోవాలని మీరు ఇష్టపడితే, యోసేఫు మరియల వలె మీ కుటుంబం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పండుగ చేసుకోనండి. ఆయన దారి ఆయనదే, మీ దారి మీదే, పిల్లల దారి పిల్లలదే. అయితే ఖర్చు పెట్టద్దు, దయచేసి వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు. ఎందుకంటే ఆయనది ఆయనది, నీది నీది, పిల్లలది పిల్లలది. కానీ 4 గోడల మధ్యలో బయట ప్రపంచానికి మీరు ఒక క్రైస్తవులుగా కనపడుతున్నారు. బయటకు పోయేటప్పుడు వాళ్ళు ఏమంటారు, వీళ్ళేం క్రైస్తవులమ్మా, శనివారం రాత్రి ఇంట్లో గొడవ వేసుకున్నారు, ఆదివారం ఉదయాన్నే తొందర లేచారు, సిద్ధపడ్డారు, సంకన్న బైబిల్ పట్టుకున్నారు. ఎక్కడికండి మీరు రాత్రి సంగతి వద్దులే, మేము చర్చికి పోతున్నా. ఆయన అమ్మగారిని పిలిచి, రాత్రి మన ఇంట్లో వాళ్ళు అంతా అరుచుకున్నారు, ఎంత బాధపడ్డారు, వాళ్ళు ఉదయాన్నే చర్చికి పోయారు. ఏమండి మీకు తెలీదా, సంవత్సరం అంతా వాళ్ళు అట్టే ఉంటారండి, వాళ్ళు సంవత్సరం అంతా అట్లే ఉంటారు. నూతనంగా జతపరచబడిన కుటుంబంలారా, మీ కుటుంబాలు ఎలాగున్నాయి? మన పక్కింటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? మా పక్కింటికి మీరు వచ్చి అడిగారు అనుకోండి, వారు నన్ను గురించి, మీ పక్కింటి వారి దగ్గరికి వచ్చి మిమ్మల్ని గురించి అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు రిపోర్టు, మీరు పండుగ చేసుకోవచ్చు. అది రేపు వస్తారు అని నేను ముందే నాకు తెలుసు అనుకో, ఏమండి కొత్త వాళ్ళు వస్తారు చెప్పండి మమ్మల్ని గురించి, అది కాదు. వాళ్ళు అకస్మాత్తుగా మీ ఇంటికి వస్తే, మీ పక్కింటికి వస్తే, మీరు నేను మనం మంచి సాక్ష్యం ఉందా? వాళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం అని అంటున్నారా?
ఆ పిల్లలు చాలా మంచోళ్ళు అండి, కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు అని అంటున్నారా? మన కుటుంబ వ్యవస్థ 4 గోడల మధ్యలో మరియా యోసేఫుల కుటుంబం లాగుందా? మన చేతుల్లో రక్షకుడు, మన హృదయంలో రక్షకుని గురించిన ఆరాధన. ఇంటి ముందు స్టార్ పెట్టారు, ఇంటి లోపల రక్షకుడు ఉన్నాడు అని మన పక్కింటోళ్ళు నమ్మగలుగుతున్నారా? బయట స్టార్ పార్టీకి స్టార్ వెలుగుతూనే ఉంటుంది, లోపల జరిగేది లోపల జరుగుతూ ఉంటుంది. ఇంట్లో సున్నాలు పప్పలు, బ్రహ్మాండం సందడి. ఈరోజు ఉదయకాలంలో దేవుడు కూడా పండుగల్లో తనను గురించి ఆరాధిస్తే నో అండు. కానీ ఎప్పుడు నో అంటాడంటే దినాలన్నిట్లో ఆయనకు మహిమ లేకుండా, సంవత్సరం అంతా ఆయనకు కీర్తి రాకుండా, కుటుంబాల్లో గందరగోళాలు, తొందరపాట్లు, కుటుంబ వ్యవస్థలో ప్రార్థన వాక్యం లేని జీవితాలు, అలాగుంటూ మళ్ళీ ఒక 25వ తారీఖున పండుగ చేయాలా? పండుగ రాగానే డిసెంబర్ మొదటి రోజే కుమారుడు చెప్తాడు, నాకు ఇంత విలువలో కలిగిన వస్త్రాలు కావాలి. అలాగే కుమార్తెలు, నాకు ఎంత విలువ కలిగిన వస్త్రాలు కావాలి. ఇంట్లో ఒకరు ఒకరు ఇట్లాగ చెప్తా ఉంటారు. ఒకసారి ఆలోచించండి, అలాంటి క్రిస్మస్ మనకు అవసరమా? పండుగకు క్రొత్త డ్రెస్ కావాలి, పండుగకు ఒక మంచి ఆహారం కావాలి, పండుగకు మంచి పలహారం కావాలి. ఆ పండుగ ఇంట్లో వారు ఆనందించాలి, తర్వాత పంచడం, తర్వాత ఇవ్వడం తర్వాత సంగతి. కానీ ఇంట్లో ఉన్న మనం ఆనందించాలి. దాన్ని కూర్చొని దేవునిలో సంతోషిస్తూ, ఈ సంవత్సరం దేవుడు మనకి ఇంత మంచి సమయాన్ని ఇచ్చాడు అని ఆరాధించి స్తుతించి ఇంటికెళ్ళి కమ్మగా భోజనం చేసుకొని ఆహారం తింటే ఎంత బాగుంటుంది. ఉందా? 2022 సంవత్సరం క్రిస్మస్ ఒకసారి మనసులోకి తీసుకురా. అయ్యో, ఆ క్రిస్మస్ నా జీవితంలో మరువరాని క్రిస్మస్. ఆ రోజు కనీసం అన్నం కూడా తినలేని ఒక రాజు. ఏమైంది? మంచి భోజనం చేసుకున్నారు, కానీ తినేటప్పటికీ ఏదో ఒక తొందరపాటు. నీ చేతిలో రక్షకుడున్నాడా? నీ ఇంట్లో రక్షకుడున్నాడా? నీ హృదయ అంతరంగంలో ఆ ప్రభు ఆరాధకుడుగా, ఆయన సేవించే ప్రభువుగా నీ కుటుంబంలో ఉన్నాడా? ఒకవేళ లేకుండా నువ్వు చేయాలి అని అనుకుంటే అది ఆచారపూర్వకమైన క్రిస్మస్. ఆ రోజు యేసయ్య పుడతాడు, ఆ రోజు 12 గంటలు రాత్రి కాగానే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కొంతమందికి యేసయ్య ఇంట్లోకి అస్సలు రానే రాడు. ఆయన ఆ బయట స్టార్ ఎట్లా ఉందో ఆ సూపర్ స్టార్ అయిన యేసయ్య బయటే ఉంటాడు. యేసయ్య దయచేసి లోపలికి వస్తావేమో, రాబాక, కొంచెం ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, కొంచెం ఈ రాత్రి కొంచెం ఎంజాయ్ చేయాలి, కొంచెం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, కొంచెం సినిమా పాటలు పాడుకోవాలి, కొంచెం ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం ఎప్పుడూ అట్లా చేయలేదు, కొంచెం ఈరోజు ఏమనుకోబాక యేసయ్య. కొంతమంది 25వ తారీఖు రాత్రి ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోయి రాత్రి 12 గంటలకు తిరిగి వస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు. అందరూ కలిసి బయటికి వెళ్ళి సంతోషంగా సమయం గడిపితే దేవునికి స్తోత్రం, మంచిది కాదంట్లా. ఎవరి పాటికి వారు వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళు ఫ్రెండ్స్తో తిరుగుతారు. అయ్యగారు ఎక్కడుంటాడో, అమ్మగారు ఎక్కడుంటుందో. ఇలాంటి క్రిస్మస్ మనకు కావాలా? నేను అంటాను, చెంపలేసుకొని, అంటే ఇట్లా తెలుగులో చెంపలేసుకోవడం అంటారు. యేసయ్యా ఇటు వేసుకొని ఈ సంవత్సరం క్రిస్మస్ నేను చేయనయ్యా, ఏం పోదు, మన తల ఏం పోదు మనకి. కానీ మన క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి, మన కుటుంబంలో ప్రభు ఉండాలి.
యోసేపు మరియా ఇల్లులాగా మన ఇల్లు ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబం ప్రక్కనున్న వారు చూచి ఆనందించాలి. మన ప్రక్కనున్న వారిని పిలిచి క్రిస్మస్ రోజు మా ఇంటికి రండి భోజనానికి అని అన్యులు పిలిచి ఒక పూట అన్నం పెట్టాలి. దిక్కులేని వారు, దీనదరిద్రులు ఎవరైనా ఉంటే వారిని ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టాలి. నీ ఆనందం వారికి వ్యక్తం చేయడానికి నువ్వు కొనుక్కున్నవే బట్టలతో పాటు వారిని ఎవరిని పిలవబోతున్నావో వారికి భోజనం పెట్టి వారికి మంచి వస్త్రాలు కొని ఇవ్వాలి. దేవుడు కోరుకుంటున్న పండుగ ఇది. దేవుని బిడ్డలంగా వాక్యంలో చూడండి ఒకసారి. రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలమున బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను. ఎవరో తెలుసా? మెఫీబోషెతు, కుంటివాడు, 2 కాళ్ళు కుంటివైపోయినాయి. తనని దాది అంటే పని మనిషి మోసుకొని బిడ్డను తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు ఎక్కడో బిడ్డను పడేస్తే పడిపోయాడు, ఎక్కడో ఇబ్బంది అయ్యి బిడ్డ కాళ్ళు 2 కుంటివైపోయినాయి. కుంటివాడైపోయిన మెఫీబోషెతు రాజ్యములోనికి దావీదు రాగానే ఏమన్నాడు తెలుసా? నేను యోనాతానును బట్టి నేను ఆ ఇంట్లో వారికి ఎవరికైనా నేను మేలు చేయాలి. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. యోనాతాను తండ్రి సౌలు రాజు దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తాను బ్రతికినన్ని దినాలు, సౌలు రాజు బ్రతికినన్ని దినాలు దావీదుని ఇంట్లో ఉండనీయలేదు. దావీదుని ఇంట్లో ఉండనీయలేదు. దావీదు గుహల్లో ఉన్నాడు, అరణ్యాల్లో ఉన్నాడు. దావీదు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. రాజ్యంలోనికి రాగానే యోనాతాను నిమిత్తం, సౌలు వాళ్ళ తాతయ్య నిమిత్తం ఎవడైనా మిగిలి ఉంటే వాడిని శేషం లేకుండా చంపేద్దాం అనుకోవాల్సింది. శేషించిన వాడు ఎవరైనా ఉన్నారా అని అంటే మెఫీబోషెతు ఉన్నాడు, లోదేబారులో ఉన్నాడు. అతన్ని పిలిపించాడు. మెఫీబోషెతు భయపడతా ఉన్నాడు. పిలిపిస్తే దావీదు అంటాడు, భయపడద్దు, భయపడద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నేను నీకు ఆ మాట చెప్పండి, చదవండి. ఏం చేస్తాను? మీ యోనాతాను నిమిత్తము ఏంది మీరు చదవరా? ఉపకారం చేయరా మీరు? మీరు అపకారం చేసేవాళ్ళలాగా ఉన్నారుగా. నేను అక్కడ ఆపినా మీరు చదవరే. చూడండి ఆ మాట. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు, గట్టిగా చదవండి, నేను నీకు నిజముగా నేను నీకు. గడిచిన దినాలన్నిట్లో మీరు అపకారం చేశారు. నేను అపకారం చేశాను. ఇంటికి వచ్చిన వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టడంలో అపకారం చేశాం. అపకారం చేయడం మాత్రం కాదు, అబద్ధాలు లోకానికి ప్రకటిస్తున్నా.
దేవుని బిడ్డలారా, యోనాతాను నిమిత్తం నేను నీకు సహాయం చేస్తాను, ఉపకారం చేస్తాను. సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని గమనించారా? ఇంత గొప్ప కార్యం మనం చేయలేము. దావీదు గారు చేశారు. సదాకాలం ఇంట్లో భోజనం పెట్టడం, కనీసం కొన్ని నెలలైనా కొన్ని వారాలైనా పెట్టలేమా? అన్నం, ఒక ముద్ద అన్నం ఎవరికి పెట్టలేమా? సరే, మీరు పెట్టలేరు, కనీసం పండుగ రోజైనా పెట్టరా? అక్కడ ఒకరు ఇట్టున్నారు, మీరు చూసారా? ఏం జన్మం అసలు మంది. పండుగ రోజు కూడా పెట్టరు ఒక ముద్ద అన్నం. నోరు తెరిచి నేను మీ ముఖాలు చూస్తున్నా, నేను మీరేమైనా పెడతారేమో అని నోరు తెరుస్తారంటే కొంతమంది అట్టని, కొంతమంది ఈరోజు దేవుని బిడ్డలుగా నువ్వెప్పుడు ఒక ముద్ద అన్నం పెడతావంటే నీ దగ్గర రక్షకుడు ఉంటే. నీ చేతుల్లో లోకరక్షకుడు ఉంటే మరియా యోసేఫ్ కుటుంబం నీవే. ఆ రోజు మరియా యోసేఫ్ కుటుంబం ఉన్నందున బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మరియా యోసేఫుల కుటుంబం నీవేనా? క్రిస్మస్ రోజు నేను వాక్యం అందించడానికి కొన్ని సంవత్సరాలకు ముందు నేను వెళ్ళాను. నేను వాక్యం అందించడానికి నేను వెళ్ళాను. వాళ్ళు నన్ను ఏమనుకున్నారో నాకు తెలియదు అసలుకి. కావలిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. వాక్యాన్ని పిలిచేటప్పుడు వారు నాకు కారు పంపిస్తానన్నారు. నేను దండం పెట్టాను. కారులో వచ్చే అంత గొప్ప దైవ సేవకుడు నేను కాను అన్నాను. నాకు తెలీదు. అయినా వారు కారు పంపించారు. కారు పంపించిన తర్వాత నేను వెళ్ళాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఆయన కోటు సూటు మీద ఉన్నాడు. కారు దగ్గరికి వచ్చి తలుపు తీగా నన్ను చూశాడు. ఏందరా ఈయన ఎట్టొచ్చాడు అనుకున్నాడు ఆయన. ఏంద్రా ఎట్టొచ్చాడు ఈయన? డోర్ తెరిచాడు. నేను సామాన్యంగా వెళ్ళాను. నేను లోపల రమ్మన్నాడు, కూర్చున్నాను. నేను పండుగ కదా, వాళ్ళ బంధువులందరినీ పిలిచాడు ఆయన. యలంక నుంచి బంధువులు వచ్చారు అన్నాడు, అక్కడి నుంచి వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు అన్నాడు. అందరూ పిలిచి టేబుల్ మీద రెడీగా పెట్టి టిఫిన్ పెట్టి, రండి భోజనం పాస్టర్ గారు టిఫిన్ చేద్దురు అన్నాడు. లేదు, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను అన్నా. ఆయనకి రెండో బాధ, ఏందిరా ఫాస్టింగ్? ఇదేం కొత్త పాస్టర్ గారు మీరు ఫాస్టింగా? నేను ఉన్నాను, మీరందరూ తినండి, నేను ఆ చెట్టు కిందకు పోయి కూర్చొని నేను వాక్యం చదువుకుంటా ఉంటాను అని చెప్పాను. వారు టేబుల్ మీద అబ్బా బ్రహ్మాండమైన టేబుల్స్ వేసి మనం పెళ్లి భోజనం వెంటబెడతామో అట్లాగూ వేశారు. భోజనాలు కూర్చొని టిఫిన్ అద్భుతంగా దోశ, వడ, ఎన్నో లిస్ట్ చెప్పాడు. నాకేమొద్దు, కొంచెం టీ ఇస్తే చాలు తాగి పోతాను అన్నాను. నేను టీ తీసుకొని తాగి అక్కడ చెట్టు దగ్గర పోయాను. వాళ్ళందరూ తిన్నారు. తినేసి ఆయన ఇంటి ఎదురుగానే చర్చి, ఆయన కోటు సూట్తో నేరుగా చర్చిలోకి వెళ్ళి ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత నేను చెట్టు కింద ఉన్నాను కదా, ప్రారంభించిన తర్వాత నేనేం చేశానంటే బైబిల్ తీసుకొని చర్చి లోపలికి వెళ్ళి ఆయన పక్కన పోయి కూర్చున్నా. నేను ఆయన నా వైపు చూసి, నేను పిలవకముందే వచ్చారు ఏంది అని అన్నాడు. మూడవ ఆయనకి పోషాక్, ఏందిరా పిలవకముందు వచ్చాడు. నేను అక్కడ కూర్చున్నా. జరిగిన సంగతి వినండి జాగ్రత్తగా. నేను ప్రసంగం చేయడానికి ముందే నా ప్రసంగం అంతా ఆయన చెప్పేశాడు అసలుకి. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మరియా యోసేఫుల గురించి, లూకా సువార్త గురించి, మత్తయి సువార్త గురించి, తర్వాత తూర్పు దేశపు జ్ఞానుల గురించి బైబిల్లో ఉన్న అన్నీ చెప్పేశాడు ఆయన. నాకా ఏం చెప్పాలబ్బా? ఇంకా నేను చెప్పాల్సిన ఏం వాక్యాలు లేవు. నేనేం చెప్పాలంటే, నేను చెప్పాల్సిన వాక్యం అంతా ఆయనే చెప్పేశాడు అని చెప్పాలి. ఇంకా మత్తయి సువార్తలో ఉన్న వాక్యం చెప్పాడు,
2వ అధ్యాయం చెప్పాడు, లూకాసు వార్త 2వ అధ్యాయం చెప్పాడు, సిమెయోను గురించి చెప్పాడు, అన్నీ చెప్పేశాడు ఆయన. ఇప్పుడు వాక్యం చెప్పడానికి చెన్నై నుంచి దేవుని సువార్థికుడు డేవిడ్ రాజు గారు వచ్చాడు, వాక్యం చెప్తాడు అని చెప్పాడు. నేను ప్రార్థన చేసుకొని నిలబడి నేను ఏ వాక్య భాగాన్ని నేను నిర్ణయం చేశానో దాంట్లోంచి దేవుని వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రాలు. ఆయన అన్ని వాక్యాలు చెప్పాడు. నేను నిర్ణయించుకున్న వాక్యాన్ని చెప్పి ముగించాను. ముగించిన తరువాత, ఏమండి ఇప్పుడైనా మీరు భోజనం చేస్తారా అని అడిగాడు. ఉదయం టిఫిన్ తినలేదు, ఇప్పుడైనా తింటారా అని అన్నాడు. తింటానండి అని అన్నాడు. సరే తినడానికి అక్కడికి వెళ్ళి భోజనం టేబుల్ దగ్గర పోగానే, ఏమండి మీరు ఎవరండి మీరు అని అన్నాడు. నేను బ్యాప్టిస్ట్ వాడిని అన్నాను. నేను బ్యాప్టిస్ట్ వాళ్ళు కూడా వాక్యం చెప్తారండి, కొత్తగా ఉంది అని అన్నాడు. ఎందుకు చెప్పరండి అన్నా నేను. లేదులే, మీరేమో బైబుల్ బ్యాగ్ సంఖ తగ్గించుకొస్తే మీరు బాక్సింగ్ వాళ్ళలా కనపడ్డారు. టిఫిన్ తినమంటే ఏమో మేము తిన్ననంటే పెంతుకోస్తోళ్ళలాగా కనపడ్డారు. వాక్యం చెప్పేటప్పుడేమో మీకు అర్థమైందా? నేను నవ్వడానికి నేను చెప్పట్లేదు, నేను నవ్వడానికి చెప్పడా. వాక్యం చెప్పేటప్పుడు బ్యాప్టిస్ట్ వాళ్ళు అన్నారు. వాక్యం అంతా చెప్పిన తర్వాత నేను అన్నాను, దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, వాక్యానికి ముందు నాలో రక్షకుడున్నాడు. నాకు ఇంకా అప్పుడు వివాహం కూడా కాలేదు. ఈరోజు మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడంటే యేసయ్యని పెట్టమని ఒక పెద్ద ఫోటో తగిలిచ్చి శుక్రవారం అక్కడ పెట్టి, శుక్రవారం ఒక పూల చిన్న మల్లెపూలు పెట్టి, పాస్టర్ గారు చెప్పాడు యేసయ్య ఉన్నాడు అన్నాడు. రేపు క్యారల్స్ వచ్చే లోపల పాస్టర్ని పిలిచి, చూడయ్యా యేసయ్య ఉన్నాడు మా ఇంట్లో మరియమ్మ ఉందయ్యా. వేలాంగని పొమ్మనో అడయారుకు పొమ్మనో యేసయ్య ఫోటో పెట్టమనో వాళ్ళందరూ దేవుని రాజ్య వారసులు కారు. మన ఇంట్లో యేసయ్య ఉన్నాడంటే ఫోటో పెట్టి మరియమ్మని పెట్టి వేలాంగని పోయి, మా నాన్న చిన్నప్పుడు వేలాంగని పొమ్మని ఆ రోజుల్లో వెళ్తే మా నాన్న అన్నాడంట, నేను వేలాంగని రానన్నాడు. మేము కూడా ఈరోజు వరకు మేము వెళ్ళాం. ఆమె పవిత్రురాలే, ఆమె మా గౌరవం ఉంది, కానీ మేము అడయారకు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే ఆమె అక్కడ విగ్రహారాధన. ఈరోజు దేవుని బిడ్డలంగా మీరు నేను వాక్యాన్ని నుంచి బయటకు వెళ్తున్నాడు అని అనుకుంటున్నారు. నేను వెళ్ళలేదు. మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా? మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? మన వ్యక్తిగత జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆరాధన గడిచిన సంవత్సరం చేశారా? మీ ఇంట్లో పప్పలు ఉండొచ్చు, మీ ఇంట్లో వైట్ వాష్ చేయొచ్చు, మీ ఇంట్లో న్యూ డ్రెస్సెస్ ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం ఒక అనాథ, ఒక దిక్కులేని వారు, ఒక కుటుంబం మీ ఇంట్లోకి పిలిచి మీతో కలిసి వాక్యాన్ని పంచుకొని ఒక పూట అన్నం పెట్టి వారికి మంచి వస్త్రాలు ఇచ్చి నిజమైన క్రిస్మస్ చేయండి. మీరు ఉపకారం చేయండి. ఒకవేళ మీకు ఇంకా సహృదయం మీకుంటే ఆశ్రయానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, దేవుని యొక్క నిజమైన పండుగ చేయండి. అందుకే ఈ సంవత్సరం క్రిస్మస్ 25వ తారీఖున మనం బలహీనమైన వారిని పిలిచి ఒక్క పూట అన్నం పెడదాం అని అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, మనం తింటున్నది ఎవరికి తెలుసు? కానీ ఒక పూట అన్నం పెట్టి యేసు ఎవరో ఒక మాట చెప్పొద్దా? ఒక్క మాట చెప్పొద్దా? కొన్నిసార్లు మన వస్త్రదాన లోకానికి చూపిస్తాం, చూడు నా బట్టలు చూడు. దేవుని బిడ్డలారా, మన బట్టలు చూడడానికి, మనం చేసుకున్న తిండి తినడానికి, మనం చేసుకున్న పప్పలు తినడానికి గడిచిన గతకాలం చాలు బిడ్డలారా. దేవుని కొరకు సామాన్యమైన జీవితం జీవించి అసామాన్యమైన దేవుణ్ణి లోకానికి చూపించు బిడ్డ.
నీలో ఉన్న మరుగై ఉన్న యేసుని లోకానికి చూపించు. ప్రభు దూత వచ్చి యోసేపు మరియల దగ్గరకు వచ్చి శిశువుని వెదకబోచున్నాడు, లే అనగానే వెంటనే లేచి ఐగుప్తుకి ప్రయాణం చేశాడు. దాదాపు 100 మైళ్ళు. బెత్లెహేం, యెరూషలేము నుండి బెత్లెహేంకి 6 మైళ్ళ దూరం. అలాగైతే యెరూషలేము నుండి ఐగుప్తుకి 100 మైళ్ళు. అలాగైతే కిలోమీటర్లు చెప్పాలంటే 150 కిలోమీటర్లు. ఒకసారి ఆలోచించు. ఒక దేశంగాని మరి ఒక దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, గమనించారా? యోసేపు మరియలు శిశువును తీసుకొని, రక్షకుని తీసుకొని ఐగుప్తులోకి వెళ్ళాడు. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషియా గ్రంథం దానియేలు గ్రంథానికి ప్రక్కన ఉన్న గ్రంథం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని, చూసారా, ఐగుప్తులో నుండి పిలిచాను. హోషియా ఒక చిన్న ప్రవక్త, ఒక చిన్న ప్రవక్తలో మొదటి ప్రవక్త. 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచనంగా వ్రాయబడిన లేఖనాలు నెరవేర్పు కొరకు హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి, గమనించరా, ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుండి పిలిచినట్టు బెత్లెహేములో నుండి, యెరూషలేములో నుండి, యూదయలో నుండి బయలుదేరి ఐగుప్తుకు పంపించాడు. ఎందుకో తెలుసా? శత్రువైన హేరోదు బిడ్డలను సంహరించింది. క్రింద వచ్చిన భాగాల్లో మనం చూడగలం. గమనించారా? సాతాను సంబంధి అయిన హేరోదు రాబోయే లోకరక్షకుడుగా ప్రజలందరి కొరకు చేయబోయే శిలువ ప్రణాళిక నెరవేరడానికి ముందుగానే చిన్న వయసులోనే ఆ బిడ్డను చంపేస్తే ఇక రక్షకుడు లేడుగా. జాగ్రత్తగా వింటున్నారమ్మా? అయ్యా, జాగ్రత్తగా వినండి. చిన్న వయసులోనే, బాలుడై ఉండగానే, శిశువుగా ఉండగానే ఆ బిడ్డను చంపేస్తే భవిష్యత్తులో తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన లేడుగా. చిత్తం ప్రభువా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పలేడుగా. గమనించారా? ఆ ప్రణాళిక నెరవేర్చడానికి హేరోదు రాజుని ఒక సంహారకుడుగా, ఒక సంహరించే వ్యక్తిగా నిర్ణయం చేస్తే, గమనించాలి, హేరోదు శత్రువైన సాతాను చేత ప్రేరేపింపబడి చేయబోయే కార్యాన్ని ప్రభు తప్పించాడు. అలాగైతే రక్షకుణ్ణి కాపాడడం మనం చూస్తున్నాం. యోసేపు మరియలు ఆ రాత్రి అక్కడే ఉందాం, ఇంకో 2 రోజులు ఉందాం, తరువాత పోదాం అని అనుకుంటే కుటుంబంగా దేవుని ప్రణాళికను నెరవేర్చలేకపోయి ఉండేవారు. కుటుంబంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులారా, నా చివరి మాట ఒకసారి వినండి. వాక్యము ద్వారా ప్రభు మనకి, మన కుటుంబాలకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడడం, దేవుని చిత్త ప్రకారంగా ప్రయాణం చేయడం. మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి జాగ్రత్తగా. దేవుని చిత్త ప్రకారంగా 100 మైళ్ళ దూరం, 150 కిలోమీటర్ల దూరం. మీకు ఈ వాక్యం చెప్తుండగా మరి ఒక వాక్యం మీకు జ్ఞాపకం వస్తుందా? లోతుతో చెప్తున్నాడు, లోతు లే, సొదొమ గుమ్మర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నానంటే అక్కడ తడవు చేశాను అని ఉంటుంది.
ఇక ఆలస్యమైపోతే ప్రభు దూత వారందరిని పట్టుకొని ఇదిగో అక్కడ బొమ్మ అంటే వెంటనే లోతు అంటాడు, వద్దొద్దు ఈ పక్కన గుహకు బొమ్మ అంటాడు. పాడు బ్రతుకు లోతు, అక్కడ బో అని దేవుని చిత్త ప్రకారంగా లోతు పోయి ఉన్నట్లయితే లోతు సంతతి పవిత్రమైన సంతతిగా ఉండేది. చాలాసార్లు లేస్తాం, కానీ ప్రభు పొమ్మన్న స్థలానికి పోమ్మను. ప్రభు మనల్ని విల్లువాకం ఖాళీ చేసి మనల్ని వేలచేరి పొమ్మన్నాడు అనుకుందాం. విల్లువాకాన్ని ఖాళీ చేసి వేలచేరి పొమ్మన్నాడు అని చెప్దాం అనుకున్నాం. వేలచేరి ప్రభు పొమ్మంటే విల్లువాకం ఖాళీ చేసి సిట్కో నగర్కి పోయామనుకో, ఒకటి దేవుడు చెప్పినట్టు విల్లువాకంలోంచి లేచి విల్లువాకంలో ప్రక్కనున్న సిట్కో నగర్కి వెళ్ళాం. అది దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలంగా ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు. దేవుని చిత్తానికి నేను లోబడేవాడిని, దేవుని చిత్తానికి ప్రయాణం చేసి ఆ చిత్త ప్రకారంగా ఉండేవాడిని. ఈరోజు దేవుని బిడ్డలుగా కుటుంబ జీవితం ఎందుకు విఫలమైపోతుంది? దేవుడు చెప్తాడు, దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుని సేవకుడు చెప్తాడు, అయినా మొండికేసుకొని అక్కడే ఉంటాం మనం. దాని ద్వారా కీడేమిటో తెలుసా? నీకు మాత్రం కాదు, భార్యాభర్తలకు మాత్రం కాదు, ఆ కీడు బిడ్డలకు వస్తుంది. ఆ కీడు బిడ్డలకు వస్తుంది. ఆ బిడ్డలు పాపం లేని వారు, ఆ బిడ్డలు పవిత్రమైన వారు. తల్లిదండ్రుల మన యొక్క అవిధేయత బిడ్డల జీవితంలో అవిధేయత నాటుకొని పోతంతే. అది వేర్లతో పెళ్ళగించినా పెళ్ళగింపబడదు. ఎందుకంటే తండ్రి యొక్క మొండితనం, తల్లి యొక్క అవిధేయత బిడ్డ లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల యొక్క అవిధేయత వలన బిడ్డల యొక్క భవిష్యత్తులో దేవుని చిత్తం నెరవేరకుండా పోవడానికి కారణం తల్లిదండ్రుల యొక్క అవిధేయత. కనీసం లోతు భార్య పేరు కూడా రాయబడ్డ. ప్రభు దూత తీసుకెళ్తున్నాడు కదా, వెంటనే లోబడి వెళ్ళిపోయింటే ఎంత బాగుండేది. కీడు నుండి తప్పింపబడ్డారు, కానీ ఏం ప్రయోజనం? అపవిత్రమైన సంతతి. ఈరోజు దేవుని బిడ్డలుగా చర్చికి వస్తున్నాం మనం, ప్రార్థనకు వస్తున్నాం మనం, వాక్యం చదువుతున్నాం మనం. మరియా యోసేఫుల కుటుంబంలాగా మనం ఉండాలి అని దేవుని చిత్తం అయితే మనం ఎందుకు లోతు కుటుంబంలాగా ఉంటున్నాం? మనం ఎందుకు మన పిల్లలు ఏదో తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, ఆ తప్పు నా వరకు పోతే పర్వాలేదు కదా, నా పిల్లలకి ఎందుకు పోవాలి? నా చివరి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నా జీవితంలో నేను నా బిడ్డలకి ఇవ్వబోయే ఒక ఆశీర్వాదం ఏంటంటే, దేవా నేను నిన్ను కలిగిన జీవితం కాదు, నా మీద ఏదైనా అపవిత్రత ఏదైనా ఉంటే నా బిడ్డల మీదకి రాని బాకు నాయన. అది నా వరకు ఉంటే సరే చాలు. తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. మన ద్వారా మన బిడ్డలు బాధపడకూడదు. మన ద్వారా మన పిల్లల యొక్క భవిష్యత్తులో దేవుని ప్రణాళిక మనము తప్పించే వరకు ఉండకూడదు. ఈరోజు మరియా యోసేఫుల జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలు. క్రిస్మస్ పండుగ నువ్వు చేయడం దేవునికి ఇష్టమే, కానీ దైవ చిత్త ప్రకారంగా ప్రయాణం చేయగలవా? కుటుంబం బిడ్డలతో కలిసి ప్రభు నిన్ను ఏం చేయమంటాడో అది నువ్వు చేయగలుగుతున్నావా? లేకపోతే ఇంట్లో ఒకరిని ఒకరు బలహీనపరుచుకుంటూ దైవ కార్యాలని చేయకుండా కుటుంబాన్ని మీరు అడ్డుకుంటున్నారా? కొన్నిసార్లు పిల్లలు దేవుని కొరకు పోవాలి అని ఆశపడతారు, దేవుని కార్యాలు చేయాలని ఆశ ఉంటుంది. కానీ ఏం పోతావులేరా ఇప్పుడు, ఏం పోతావులే అమ్మా నువ్వు ఇప్పుడు అని అంటున్నారా? అనబాకండి. మా తల్లి మా తండ్రి అలాగని ఉంటే నేను కూడా
ఎక్కడుండేవాడినో, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు తల్లిగా నన్ను అనేది, ఎందురా ఇంత లేట్కి వస్తున్నా నాయనా త్వరగరా అనేది. కానీ నేను కూర్చొని నిదానంగా చెప్పేవాడిని, పలాని స్థలానికి వెళ్ళాను, పలాని వాళ్ళతో మాట్లాడి ఇట్లాగూ. అలాగైతే దేవుని బిడ్డలంగా ఈరోజు కూడా కుటుంబ వ్యవస్థలో నేను కూడా కొన్నిసార్లు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం, ఆలస్యంగా కార్యాలకు వెళ్ళడం, ఇంట్లో వారు అడిగినప్పుడు ప్రశాంతంగా చెప్పడం. దేవుని బిడ్డలంగా మన కుటుంబాన్ని దేవుడు ఎందుకు కట్టాడు? మనకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? లోకం కోసమా? లోకంలో ఉన్న కార్యాల కోసం పరిగెత్తి 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 మనం సాధించేదేముంది? దేవుని కోసం మరియ యోసేఫుల కుటుంబంగా మనము మన బిడ్డలు ప్రభు కొరకు నిలబడదాం. దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని చిన్న వయసులో కొట్టేద్దాం అనుకున్నాడు, కానీ ప్రభు తప్పించాడు. ప్రభు దూత చెప్పగానే లోబడ్డాడు. చివరి మాట, తల్లిదండ్రులంగా మనం దేవుని కొరకు బలంగా వాడబడకపోవచ్చు, విశ్వాసం అనుకుండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఆత్మీయత ఉండొచ్చు, దేవుని కొరకు జీవిత విధానంలో దేవుని చిత్తానికి లోబడ్డం, దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేయడం మంచిది. తల్లిదండ్రులుగా మనం గొప్ప సేవ చేయలేకపోయినా మన గర్భంలో నుండి వచ్చిన బిడ్డలను దేవుడు బహుగా వాడుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. వారినైనా దేవుని చేతిలో పెట్టండి, వారినైనా దేవుని చేతుల్లో పెట్టండి. దేవుని ప్రణాళికలు మీ కుమారులు మీ కుమార్తెలు నెరవేరుస్తారు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలెను, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూలకంబాల వలె ఉన్నారు. తల్లులారా, తండ్రులారా, మనం దేవుని కొరకు ఇంత చేసేమేమో, కానీ మన బిడ్డలను ప్రభు చేతిలో పెడితే మనం చేసింది ఇంత, మన బిడ్డలు చేసేది చేయబోయేది ఇంత. ఎవరికేం తెలుసు? మన పిల్లల్ని దేవుడు ఎక్కడ వాడుకుంటాడో, మన బిడ్డలను ఎక్కడ నిలబెడతాడో, ప్రభు మన బిడ్డల ద్వారా దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడతాడో ఎవరికి తెలుసు? మనకు తెలియదు. ప్రభు చేతుల్లో మనల్ని పెట్టాలి, మన బిడ్డలను పెట్టాలి. దేవుని సన్నిధిలో మన బిడ్డలను పెడితే ప్రభు ఆ బిడ్డల్ని బహుబలంగా వాడుకుంటాడు. ఉదయకాలం లేవగానే, ప్రభువా నా కుమారుణ్ణి, నా కుమార్తెని, నా కుమారులను, నా కుమార్తెలను నీ కొరకు వాడుకోనైనా, నీ కొరకు వాడుకోనైనా. లోకంలో వారు ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం? కానీ వారు ప్రభు కొరకు ఒక్క ఆత్మను సంపాదిస్తే, ఒక్క ఆత్మను మన బిడ్డలు సంపాదిస్తే ఎంత బాగుంటుంది. రండి, మనమందరం క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా ఆలోచించండి. మన జీవిత విధానంలో పరివర్తన పొంది 2023 సంవత్సరం మనం సమాజంలో పోతుంటే వారు మనకు వందనాలు చెప్పాలి. నీలో యేసుని నేను చూశాను, నేను మీ కుటుంబంలో యేసుని చూసాం. మీరు మీ పిల్లలు ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు, ఇప్పుడు మీలో చేంజెస్ కనపడుతుంది. కాబట్టి మీ దేవుడు మాకు కావాలి, మీ ప్రభు మాకు కావాలి. మేము కూడా క్రిస్మస్ రోజు, పండుగ రోజు మీతో కలిసి చర్చ్కి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్తారా? మీతో పాటు చర్చ్కి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్తారా అని చెప్పగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. రాబోయే క్రిస్మస్ మనకు మాత్రమే కాదు, అనేక అన్యజనుల్ని మందిరంలోకి తీసుకొచ్చి యేసు ప్రభు వారు నమ్ముకొని వెళ్ళగలుగునట్లు మనమందరం పాటుపడదాం. దేవుని చిత్తానికి లోపడదాం. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. మరలా ప్రభుదూత చెప్పగానే అక్కడి నుంచి బయలుదేరి యోసేఫ్ మరియలు వచ్చేసారు. మరలా అక్కడ కాదు, ఇంకొక స్థలానికి వెళ్ళమన్నాడు, నజరేతుకు వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని చిత్తానికి లోబడే కుటుంబాలుగా మనం అందరం ఉందాం. మన బిడ్డలను పెంచుకుందాం. రాబోయే దినాల్లో దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక మన కుటుంబ జీవితాల ద్వారా దేవుడు నెరవేర్చడానికి లోపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
దేవుని బిడలంగా ఒక్క నిమిషం ఆలోచించుదాం. ఒక్క నిమిషం ఆలోచించుదాం. నిన్ను గురించి నువ్వు ఆలోచించు బిడ్డ. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి మనం ఆలోచించుదాం ఒకసారి. ఎంత గొప్ప ప్రయాణం. రాత్రి బయలుదేరడం. యోసేపు తన కుటుంబాన్ని ఎంత కాపుదల ఇస్తున్నాడు, ఎంత భద్రత ఇస్తున్నాడు, ఎంత లోబడుతున్నాడు. ఇద్దరు ప్రయాణంలో బిడ్డను తీసుకొని, శిశువు తీసుకొని వెళ్ళడం. దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడదాం. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేద్దాం. నిన్నటి వరకు మనం ఎట్లాగో మన కుటుంబం ఉన్నాం. ఇప్పుడు మనం మార్చుకొని ఒక చక్కని తీర్మానం చేసుకొని దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. రెవరెండ్ రాజేష్ గారు. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. యోసేపు దేవుని చేత అనగా దేవుని దూత ప్రత్యక్షమై స్వప్నమందు కనబడినప్పుడు 4 పర్యాయాలు కూడా విధేయత చూపించాడు. ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తుంటే ఎంత గొప్ప అపాయం జరిగేది. శిశువు సంహరింపబడేవాడు. మనం చాలాసార్లు విధేయత చూపిస్తాం, కానీ ఆలస్యంగా చూపిస్తాం. ఆలస్యంగా చూపిన విధేయత అవిధేయత అవుద్ది అని ఒక భక్తుడు అన్నాడు. ఆలస్యంగా చూపిన విధేయత అవిధేయత అవుతుంది. ఎన్ని పర్యాయాలు మనం దేవుడి చేత మనం హెచ్చరించబడినప్పుడు వాక్యం ద్వారా, ఇది నా కోసం కాదులే, ఇది మాకు కాదులే అని ఎన్నిసార్లు మనం దాన్ని పడిచివెని పెట్టాం. దేవుని వాక్యానికి విధేయత చూపి ఆ రక్షకుణ్ణి కలిగి, రక్షకుణ్ణి ప్రేమను మనం కలిగి ఇతరులకు చూపితే ఎంతమంది మన ద్వారా రక్షించబడేవారు. విన్న వాక్యం ద్వారా మనం ఒకంత పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను నీ వాక్యానికి విధేయత చూపడానికి నాయనా, నశించిపోతున్న లోకాన్ని రక్షించడానికి ప్రభు వచ్చారు. 2000 సంవత్సరాలు దాటిపోయింది. మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆ ప్రభు యొక్క రక్షణ కార్యం నిజంగా జరిగినట్లయితే మనం కూడా ఇతరుల కోసం ప్రయాసపడతాం. పండుగలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. పండుగల్లో మనల్ని మనం చూపించుకోవడం, పండుగల్లో మనది మనం తినడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇతరుల గురించినటువంటి భారం మనకుందా? యేసయ్యా, ఈసారి నేను క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క నాలో ఉన్న రక్షణను ఇతరులకు తెలియచెప్పి ఒకరినన్నా నీ కొరకు రక్షించడానికి నాకు సహాయం చేయి. యోసేపు ఎంత రిస్క్ తీసుకున్నాడంటే, ఆ ప్రయాణం కూడా ఎంత ప్రమాదకరమైన ప్రయాణమో. ఆ రాత్రే బయలుదేరి శిశువును పట్టుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. క్రీస్తు కోసం ఆ శిశువుని కాపాడటానికి తను ఎంత రిస్క్ తీసుకున్నాడో. మనం ప్రభు కోసం, ప్రభు ప్రేమను, రక్షణ కార్యాన్ని మనము ఇతరులకు చెప్పడానికి కొంతైనా రిస్క్ తీసుకుందాం ఈ సంవత్సరం, ఈ పండుగకు. లేకపోతే ఈ పండగ దండగే అవుద్ది. ఇది దండగ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో దాసుని మరుగు చేసి మాతో మాట్లాడావు, మాతో అందరితో మాట్లాడావు నాయన. ఎన్నో పండుగలు చేస్తున్నాం, కానీ రక్షకుడు మా గృహాల్లో లేకుండానే, మా హృదయాల్లో ఆ రక్షకుని యొక్క గుర్తులు లేకుండానే చాలా చేశాం. డబ్బులు ఖర్చు పెట్టాం, విందులు చేశాం, మేము సంతృప్తి పడ్డాం, కానీ కొంచెం కూడా నీకు స్థానం ఇవ్వాల. మన్నించండి అయినా. మీరు లోకానికి వచ్చిన ఉద్దేశం
ఆ క్రమంలో మా ప్రభు యోసేపు ఎంత విధేయత చూపించాడో, తనెంతగా మీకు లోబడ్డాడో, ప్రభా ఈసారైనా మేము మీ వాక్యానికి 100% విధేయత చూపి లోబడి మా ముందు ఉంచబడినటువంటి నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి దినాల్లో ప్రత్యేకంగా మీ కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేసి మా కుటుంబాలనైనా మాదిరి కలిగిన కుటుంబాలుగా యోసేపు మరియల వలె వారిరువురు దేవుని దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు తూచ తప్పకుండా వారు చేశారు, విధేయత చూపించారు. అట్టి కార్యము నా హృదయంలో మా హృదయాల్లో మీరు జరిగించుకొని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఆరాధన కొరకైనటువంటి భాగం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. నా వెనక మీరు దాన్ని గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగిబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను.